అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామాఖ్యామృత శోధన శ్రీ విద్య అందరికీ అనే నినాదంతో ముందుకి శ్రీ విద్య అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మని అందరూ చేరుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో గురూజీ శ్రీ అమృతానందనాథ సరస్వతుల వారి ఆశీస్సులతో మనం ముందుకు వెళుతున్నాం. ఈ శ్రీ విద్య అందరికీ అన్న నినాదంలో భాగంగానే మన శక్తిపీఠాలకి అంటే ఒక్కొక్క శక్తిపీఠానికి 3 సార్లు చెప్పిన, అంటే 3 సంవత్సరాలు చెప్పిన, ప్రతి చైత్ర పౌర్ణమికి ఒక శక్తిపీఠానికి, ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక శక్తిపీఠానికి వెళ్తున్నాం. ఇందులో భాగంగానే ఏమైంది అని అంటే మనం అష్టాదశ శక్తిపీఠాలు చేసుకుంటూ వెళ్ళాము. మొత్తం 18 శక్తిపీఠాలు పూర్తయిన తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఉజ్జయినితో మొదలు పెట్టాం. అంటే ఈ శక్తిపీఠాలకి మనుషుల్ని, అంటే అందరినీ యాత్రకి తీసుకెళ్లి అక్కడ శ్రీ విద్యను నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆ భాగంలో మొదటి సంవత్సరం మనం ఉజ్జయినిని పూర్తి చేసుకుని 2వ సంవత్సరం ఉజ్జయినికి వెళుతున్నాం. చైత్ర పౌర్ణమికి బదులు, ఎందుకు అంటే అష్టాదశ శక్తిపీఠాలన్నీ అవడం వల్ల మనం చైత్ర పౌర్ణమికి బదులు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమికి మనం వెళుతున్నాం. అది ఎప్పుడు అంటే మనం జూన్ 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉజ్జయిని యాత్ర జరుగుతోంది. 3 సార్లు ఎందుకు తీసుకువెళుతున్నాము ఏదైనా శక్తిపీఠానికి అంటే శాస్త్ర వచనం ఒకటి ఉంది. అదేమిటి అని అంటే జీవితంలో 3 సార్లు కనుక ఒక శక్తిపీఠానికి వెళితే తద్వారా ఏమవుతుంది అంటే మోక్షం వస్తుంది అని రాస్తుంది. అందులో భాగంగానే ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు 3 సార్లు వస్తారు కదా అని చెప్పేసి 3 సంవత్సరాలు వరుసగా తీసుకెళ్తున్నాం. అందులో 3 సంవత్సరాల్లో 2వ సంవత్సరం మనం ఉజ్జయిని వెళ్తున్నాం ఈ జ్యేష్ఠ పౌర్ణమికి. అది జూన్ 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు. ఈ ఉజ్జయినిలో విశేషం ఏమిటి అంటే ఉజ్జయిని అంటే అర్థమే ఏమిటి అంటే విజయం, అంటే విజేతగా నిలబడింది అని అర్థం. ఇక్కడ ఉద్ ప్లస్ జయ ఈజ్ ఈక్వల్ టు ఉజ్జయిని. సంస్కృతం యొక్క అర్థం ఏమిటి అంటే విజేత అని. అంటే ఏదైనా ఒక దాంట్లో విజయం సాధించడాన్ని ఆ ఉజ్జయిని అన్న పేరు మనకి చెప్తుంది. దానికి ఉదాహరణగానే అక్కడ ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వరుడు ఉండగా ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు హరసిద్ధి మాత గట్కాళి రూపంలో ఇక ఉజ్జయిని మహాకాళి ఉన్నది. ఈ హరసిద్ధి మాత అంటేనే మనకు అర్థం తెలుసుకుంటే విజయం ఎలా వస్తుందో తెలిసిపోతుంది. అది ఎలాగూ అని అంటే హరసిద్ధి మాత అంటే ఏమిటి, హర అంటే శివుడు, శివుడిని సిద్ధింపచేయగలిగిన తల్లి. అంటే శివుడిని మనకి ఇచ్చేస్తుంది ఆవిడ అక్కడికి వెళ్తే. శివుడిని ఇవ్వడం అంటే ఏమిటి, జ్ఞానాన్ని, ఆత్మశక్తిని ఇవ్వడం అని అర్థం. ఆ ఆత్మశక్తిని తెచ్చుకునే ప్రదేశమే ఉజ్జయిని. అందువల్లే విజేతలుగా నిలబడతాం. అంతేకాకుండా ఇక్కడ 18 శక్తి క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన అమ్మవారి యొక్క మోచెయ్య పడిన ప్రదేశం ఉజ్జయిని మహాకాళి. ఈ మోచెయ్యి యొక్క ప్రాముఖ్యత కూడా మనం చూసుకున్నాము అంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతా ఏదైనా ఒక బరువు ఉందనుకోండి, బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నప్పుడు అది మనం భుజస్కంధాల మీద వేసుకుంటామండి అంటారు. అంటే భుజాల మీద మొత్తం మన శక్తిని అంతా పెట్టుకుని దేన్నైనా ముందుకు తీసుకువెళ్ళడం. ఇంక చేతులకు వచ్చేసరికి వీటిని వర్కింగ్ ఎనర్జీ అంటారు. అంటే ఏ పనైనా చెయ్యాలి అంటే చేతులతోనే చేయగలం. అంటే మనం మొత్తం అన్నిటి బాధ్యత తీసుకుని పని చెయ్యాలి అనుకున్నప్పుడు మోచెయ్య అన్నది ఏం చేస్తోంది అంటే ఈ రెండింటిని కనెక్ట్ చేస్తోంది. అంటే ఒక పెద్ద బాధ్యతని మనం చెయ్యాలనుకున్నప్పుడు మన చేతుల ద్వారా ఆ పనిని చేయించి, అంటే ఈ బాధ్యతని ఆ పనిని నిర్వర్తింప చేయగలిగిన ప్రదేశం కాబట్టే ఉజ్జయిని ఏంటి అంటే ఏ పని చేసినా అందులో విజేత, అంటే విన్నర్ కింద నిలబడుతుంది అని చెప్పడమే ఇక్కడ. కాబట్టి అందుకని ఆ విక్రమాదిత్యుడు తన పరాక్రమంతో చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించాడు. అందుకని అమ్మ అనుగ్రహించి ఏంటి అంటే సాలబంజికల సింహాసనాన్ని ఇవ్వడమే కాకుండా బట్టి మంత్రిగా విక్రమాదిత్యుడు రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలించే రాజ్యం కింద ఆ అవంతిక రాజ్యం ఏదైతే ఉందో ఉజ్జయిని రాజ్యాన్ని, పైగా 7 ప్రదేశాలకు వెళ్తే మనకి మోక్షం వస్తుంది అని చెప్తారు. ఆ 7 ప్రదేశాల్లో ఉజ్జయిని క్షేత్రం ఒకటి. అందుకే దీన్ని మోక్షపురి అని పిలుస్తారు. ఆ 7 మోక్షపురుల్లో ఉజ్జయిని కూడా ఉన్నది.
కాబట్టి ఇక్కడ ఉజ్జయిని అంటే అర్థం ఏమిటి అంటే విజేత. మీరేమనుకున్నారో ప్రతి దాంట్లోనూ విజేతగా నిలవడానికి ఆ హరసిద్ధి మాత మహాకాళీదేవి ఏం చేస్తోంది అంటే ఆ శివుణ్ణే మనకి అంటే శివుడు అనే జ్ఞానాన్ని సిద్ధింపచేస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జూన్ 25 నుంచి 28 వరకు మనం వెళుతున్న ఉజ్జయిని యాత్రకి వచ్చి మీరందరూ కూడా హరిసిద్ధిమాత అనుగ్రహాన్ని ఆ మహాకాళేశ్వరుని హరసిద్ధిమాత అనుగ్రహం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మహాకాళేశ్వరుడినే పొంది తెచ్చుకోవడం అని. ఆ మహాకాళేశ్వరుని తెచ్చుకోవాలి. ఎలాగో అంటే మనం అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఈ సాధనలు చేయిస్తూనే ఉంటాం. సిరిజ్యోతులని చూడండి, గణపతి, శ్యామ, వారాహి, లలిత హోమాలు ఇవన్నీ చేయిస్తూ మీకు ఆ హరసిద్ధి మాతతో బంధాన్ని ఏర్పాటు చేసి ఆ శివుణ్ణి తెచ్చుకునే అవకాశం ఉజ్జయిని యాత్రలో లభిస్తుంది. ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లకి రిజిస్టర్ చేసుకుని కామాఖ్య అమృత సోదం ద్వారా రావడం ద్వారా ఈ 4 రోజులు చక్కగా అక్కడ ఆ శక్తి క్షేత్రంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రంలో సాధన చేసుకుని, అంతేకాకుండా ఓంకారేశ్వర్ ఇంకో 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని చక్కగా నర్మదా నదిని ఆస్వాదించి హాయిగా ఆనందంగా మళ్ళీ శివుడితో మీ ఇంటికి అంటే ఆ శివాశక్తులతో మీ ఇంటికి తిరిగి రావాలి అని కోరుకుంటూ యాత్రకి ప్రతి ఒక్కళ్ళు రావాలని ఆహ్వానిస్తూ చక్కగా మనం ఏంటి అంటే ఆ అర్ధనారీశ్వరులను అక్కడి నుంచి మన ఇంటికి తెచ్చుకునే అవకాశాన్ని స్వాగతం పలుకుతూ అందరినీ రమ్మని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.